హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేసి ఇచ్చామండి. నెక్ అనేది కొద్దిగా చిన్నగా అయిందని కస్టమర్ మళ్ళీ తీసుకొచ్చింది. అంటే ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ రెండు ఇచ్చింది. హాఫ్ హ్యాండ్స్ ఇచ్చిందని హాఫ్ హ్యాండ్స్ పెట్టి కుడితే అది నెక్ చిన్నగా ఉందంట. నెక్ హ్యాండ్స్కి మాత్రమే ఆఫ్ చూసుకుంటారని తెచ్చిచ్చానని చెప్పింది. నేనేమో మొత్తం హాఫ్ హ్యాండ్స్ పెట్టేసరికి కొద్దిగా నెక్ చిన్నగా అయింది, పెద్దగా చేసి ఇవ్వండి అని అలా పెన్నుతో మార్కింగ్ అయితే పెట్టించింది. ఇంకా బ్లౌజ్ అంతా ఇప్పకుండా ఈజీ మెథడ్లో నెక్ అనేది ఎలా పెద్దగా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా బ్యాక్ నెక్ అనేది సమానంగా ఇలా మర్చుకొని బ్యాక్ సైడ్ ఇలా నీట్గా సర్దుకోవాలండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, నెక్కులు రెండు సమానంగా ఉండాలన్నమాట. అలా పెట్టేసుకొని మనం ఎంతవరకు కట్ చేసుకోవాలనేది నేను మార్కింగ్ వేసి పెట్టాను కదా, అక్కడికి ఇలా రౌండ్ షేప్ అయితే మనం నెక్ కట్ చేస్తాం కదా లైనింగ్కి, అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ మాత్రం చిన్నగా అయిపోయిందండి, ఇంకా నేను తీసేసాను. చూడండి, ఇక్కడ కొంచెం పైకి ఉంది, అక్కడ కూడా తీసేస్తున్నాను. ఇలా తీసేసుకొని ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు రౌండ్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు హెమ్మింగ్ పట్టి వేసాం కదా, దాన్ని విప్పదీయాలన్నట్టు రెండు సైడ్లు అటువైపున ఇటువైపున కట్ చేసాం కదా. హెమ్మింగ్ విప్పదీసి కొంచెం కుట్ట అనేది విప్పదీయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హెమ్మింగ్ చేసాం కదా, హెమ్మింగ్ చేసిన దాన్ని కొంచెం విప్పదీసేయాలి. ఇలా ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు విప్పదీసుకోండి. విప్పదీసుకుంటే మనకు మళ్ళీ జాయింట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. విప్పకపోతే వేయడానికి రాదు. నేను హెమ్మింగ్ విప్పేసాను, ఇది క్రాస్గా కట్ చేశాను కదా, కొద్దిగా తీసేసుకొని మనం హెమ్మింగ్కి మార్చుకోవడానికి పట్టికి మార్చుకోవడానికి కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు కూడా కొద్దిగా విప్పదీయాలన్నమాట. మనం మర్చుకుంటాం కదా హెమ్మింగ్ కోసం, ఆ కుట్టు కూడా కొద్దిగా విప్పదీసేసుకొని ఓపెన్ చేసుకోవాలి. మనం మర్చుకోకముందు ఎలా ఉంటుందో అలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ నేను ఇక్కడ కొద్దిగా ఒక 1 ఇంచ్ అంత ఓపెన్ చేస్తే సరిపోతుందండి. దీని మీద మనం మళ్ళీ వేసే క్లాత్ అనేది వస్తుందన్నమాట. రెండు సైడ్లు ఇటువైపున కూడా హెమ్మింగ్ విప్పదీయాలి, మర్చి కుట్టు వేసుకున్న కుట్టు కూడా విప్పదీసేయాలి. చూడండి, ఇక్కడ నేను హెమ్మింగ్ విప్పదీసేసాను. సేమ్ అటువైపు లాగానే హెమ్మింగ్కి మర్చుకున్నది కూడా ఇటువైపున కూడా కుట్ట అనేది ఒక 1 ఇంచ్ వరకు విప్పదీస్తున్నాను. చూడండి, ఇక్కడ తొందరగా అయిపోతుంది. కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి పాత బ్లౌజులు ఉంటాయి కదా, చాలా రోజుల క్రితం పట్టించుకున్నవి, అవి నెక్కులు పైకి అయిపోతే తీసి పక్కన పడేస్తారు. ఇలా చేసుకోవచ్చండి. మనకు నెక్ ఎంత కావాలో అంత కట్ చేసుకొని మళ్ళీ ఈ పట్టు అనేది వేసుకోవచ్చు. మొత్తం బ్లౌజ్ అంతా నెక్ మొత్తం విప్పదీసి అదంతా చేసాకంటే ఇది ఈజీ మెథడ్ అనమాట. చాలా నీట్గా వచ్చేస్తుంది. మనం బ్లౌజ్ ఎలా కుట్టామో అలా వచ్చేస్తుంది అనమాట. అక్కడ జెయింట్ దగ్గర కొద్దిగా జెయింట్ కనిపిస్తుంది, కానీ మనం లోపలికి మర్చి హెమ్మింగ్ చేసేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. చూడండి, ఇక్కడ నేను రెండు సైడ్లో విప్పేసాను కదా. ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి మీకు. మిషన్కి అయితే దారం అయితే లేదు, సేమ్ కలర్ దారం అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా నెక్కులు పైకి అయినాయి అనుకోండి, మనం టెన్షన్ పడకుండా ఆలోచించి ఇలా వేసుకుంటే మనకు కస్టమర్ అన్నది సాటిస్ఫాక్షన్ అవుతుందన్నమాట. అది చిన్న పని, ఇంకా నాకు చేయడం రాదు, మొత్తం విప్పాలి, నేను చేయలేను అన్నాం అనుకోండి, ఆ కస్టమర్ మళ్ళీ రాదు మన దగ్గరికి. మనం ఒక్కసారి చేసి ఇచ్చామంటే నెక్స్ట్ టైం కూడా మన దగ్గరికే వస్తుందన్నమాట. ఇది పొరపాటు తనది కాదు, నాది కాదండి. వినడంలో, తను చెప్పడంలో పొరపాటు చేసింది, నేను వినడంలో పొరపాటు చేశాను అంతే. అందువల్ల నెక్ అనేది పైకి అయిపోయింది. లేకపోతే బ్లౌజులు అనేది ఒక్క బ్లౌజ్ కూడా రిటర్న్ రాదండి. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇలా ఇప్పుడు దారం అయితే ఎక్కించేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను చూడండి మీకు. సేమ్ మనం మళ్ళీ కొత్త బ్లౌజ్ కుట్టినట్టుగానే ఉంటుందన్నమాట. మనం విప్పినట్టు కూడా కనిపించదు, కట్ చేసినట్టు కూడా కనిపించదు, అలా నీట్గా వచ్చేస్తుంది చూడండి. నెక్ ఏమీ పెద్దగా అయిపోదు. ఈ క్లాత్ కొంచెం సేమ్గా ఉన్న లైనింగ్ క్లాత్ తీసేసుకొని మనం ఏం చేస్తాం, మిగిలిన క్లాత్ని నీట్గా పెట్టుకోకుండా ఒక సంచిలోనో ఒక కాటన్లోనో పడేస్తాం కదా, ఇలా ముడతలుగా అవుతుంది. మళ్ళీ అవసరమైనప్పుడు మాత్రం నేనైతే వాటర్లో తడుపుతానండి. పెద్దగా ఉన్న లైనింగ్ని వాటర్లో తడిపి వాడుకుంటాను ఆరిపోగానే. కానీ ఇది చిన్న ముక్క కదా, అందుకని చెప్పేసి నేను అలాగే కట్ చేసుకుంటున్నాను. వాటర్లో తడిపితే ముడతలన్నీ పోతాయన్నమాట. చూడండి, ఇప్పుడు విప్పాం కదా ఇందాక, దానిపైన ఇది పెట్టుకోవాలన్నమాట. అది పై వైపున ఉండాలి, అది కింది వైపున ఎలా ఉందో అలాగే ఉండాలి. ఇక్కడ చూడండి, అలా కింది వైపునది ఉంటే ఇది దానిపైన పెట్టుకొని మనం నెక్కి స్టిచ్ ఎలా వేసుకుంటూ వస్తాం, నెక్కు పట్టి వేస్తే ఎలా అటాచ్ చేసుకుంటామో అలా నీట్గా కటాంచన్ మందం క్లాత్తో ఇలా కుట్టుకుంటూ రావాలి. మొత్తం ఎక్కడ వరకు కట్ చేసామో అక్కడ వరకు. ఇక్కడ కూడా మనం ఫస్ట్ వేసిన పట్టి ఉంది కదా, అది కింది వైపుకు ఉండాలన్నమాట. విప్పదీసాం కదా, అది అలా కింది వైపుకి పెట్టేసుకొని దానిపైన మనం నెక్స్ట్ వేస్తుంది రావాలి. చూడండి, ఇక్కడ
నీట్గా సర్దేసుకోవాలన్నమాట. కింది వైపు క్లాత్ బయటి వైపుకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా స్టిచ్ అనేది దానిపైన పడిపోవాలి, రెండిటిపైన పడిపోవాలి. ఇప్పుడు మనం నెక్ తిప్పుకుంటే టక్స్ పెట్టుకుంటాం కదా, అలా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు నెక్ పట్టి హెమ్మింగ్ పట్టి కుడతాం చూడండి. అలా ఇందాక పై వైపున ఫస్ట్ వేసిన క్లాత్ ఉంది కదా, దాని మీద నుంచి మర్చుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వెళ్ళిపోవాలి, అంతే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నీట్గా వచ్చేస్తుంది. మనం విప్పి చేసి ఇచ్చినా కూడా మొత్తం విప్పితే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల బ్లౌజ్ ఏమీ పాడవదు, నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. మనకు పని అనేది తొందరగా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి మొత్తం ఇలా మర్చేసుకోవాలన్నమాట. మనకు పట్టి మందం ఉంచేసుకొని మర్చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మీకు అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను, మీకు కనిపించట్లేదు కదా ఇక్కడ. ఈ దారాలు ఏవి లేకుండా కట్ చేసేసుకొని చూడండి అక్కడ సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా లూజ్గా ఉంటే మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కొక్కసారి లూజ్గా వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. కింది క్లాత్ కత్తెర కింద పడకుండా ఇలా తిప్పుకుంటూ నీట్గా కట్ చేసేసుకోవాలి. నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను కదా. చూడండి నాకు సైడ్ వైపున 2 జాయింట్ల దగ్గర కొంచెం లూజ్ అనేది వచ్చింది. దానిపైన ఒక స్టిచ్ వేస్తే అది అణిగినట్టుగా అయిపోతుంది అనమాట. ఇటువైపున కూడా మనం 2 జాయింట్ ఒకదానిపైన ఒకటి వచ్చినప్పుడు కొంచెం లూజ్గా ఉంటే దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకుంటే ఆ మడత అనేది మూసుకుపోయి మనకి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. చూడండి నేను 2 వైపులా స్టిచ్చింగ్ వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని మలిచి యథావిధిగా ఎమ్మింగ్ చేసేసుకుంటే అయిపోయింది. మనకు నెక్ చిన్నగా అయిందనే బాధ లేకుండా నీట్గా అయిపోతుంది అనమాట. కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. మనం వర్క్ అనేది నీట్గా చేసి ఇచ్చినందుకు. చిన్న పొరపాటైనా మనం కరెక్ట్ చేసి ఇచ్చినందుకు. ఇది పొరపాటనే కాదండి, పాత బ్లౌజులు ఉంటే కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే ఎమ్మింగ్ చేసేస్తాను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.